సో ఈరోజు అయితే పెండ్లం కర్రీ వండుతున్నాను అనమాట. ఈ దుంప ఎవరికైనా తెలుసో లేదో కామెంట్ చేయండి. సో ఇది బాగా చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని సాల్ట్ వేసుకుని బాగా కడగాలన్నమాట. జిగురుగా ఉంటుంది. కర్రీ అయితే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. ఇది టమాటాతో కానీ మామిడికాయతో కానీ ఎండు చేపతో కానీ వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో కుక్కర్లో ఈజీగా వండేసుకోవచ్చు. సో ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ని వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుని మనం సన్నగా కట్ చేసుకుని ఈ ముక్కలను కూడా ఈ దుంప ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, సో కొద్దిగా పసుపు, సాల్ట్, కారం వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకోవడమే. ఎటువంటి మసాలాలు లేకపోయినా సరే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇది టమాటా వేసుకొని చేసుకుంటే మనకి చపాతీలోకి పరోటాలోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇది